హాయ్ ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవైతే మనకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. కొన్ని పచ్చిమిరకాయలు, ఒక అర్థం దోసకాయలు సన్నగా తరుక్కోవాలి. చెక్కు తీసేసి కడిగి చెక్కు తీసి సన్నగా తరుక్కోవాలన్నమాట. తరుక్కొని దాని మీద అంత పసుపు వేసుకోవాలి. కాయలు ఎండుమిరపకాయలు పెట్టుకొని కాస్త నూనె వేసుకోవాలి. 3 స్పూన్లు నూనె వేసాను. నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, మెంతులు, మెంతులు, బాగా వేగాల. మినపప్పు మెంతులు వేగినాక ఈ మిరపకాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు రెండు పోసి ఎండుమిరపకాయలు కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు చేసుకోవాలి, ఉంటుంది ఎక్కువ రోజు, ఒక 4-5 రోజులు ఉంటుంది. మన కీరకాయ పచ్చడిలాగే దోసకాయలు కీరకాయ తక్కువ చేస్తారు, దోసకాయ ఎక్కువ చేసుకొస్తారు. కొద్దిగా ఇంగువ, మిరపకాయలు, మెంతులు, ఆవాలు, మినపప్పు, ఇంగువ, పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు బాగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నా. దానికి తగినంత వేస్తుంది. చింతపండు ఇది నానబెట్టుకున్నా. ఈ విధంగా దోసకాయ ముక్కలు తరిగి పసుపు వేసి పెట్టుకున్నా. సరే, మిక్సీలో వేయాలి అంతే. వేయించినవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి, తరువాత చింతపండు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా దోసకాయ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.